సత్తుపల్లి నియోజకవర్గంలో ఫుడ్ పార్కును మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. రైతులకు మేలు చేసేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు మంత్రులు తెలిపారు. తెలంగాణ రైతాంగం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రారంభించవలసి న్యాయం చేకూరుస్తానని నామపమస్రవస్తవ జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వద బృహస్పదే బుధోదాస్తాన పుంజప్తగం హస ఘాతం విఘ్నపతయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిరాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. దేవీం మాజమజనయంతరే రాజావరుణో ధ్రువం దేవో ధ్రువస్వతి ధ్రువంత ఇంద్రస్యాశ్లిష్టారాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువ సుముహూర్తే సావధాన. నిర్మాణం చేసినటువంటి ఏ రకంగా ఉపయోగపడతాయి, రైతులకి అవి పండించినటువంటి పంట నష్టపోకుండా మీరు ఎక్కువ ఏ రకంగా కొబ్బరి కావచ్చు, లేకపోతే కోకో కావచ్చు, ఇప్పుడు ఒక్కకి కూడా రైతులు ముందుకొచ్చారు. ఈ పంటల యొక్క ఫలితాలు వాల్యూ యాడెడ్ చేసి దానికి ఎక్కువ ఆదాయం వచ్చేటట్టుగా ఇక్కడే మీరు ప్రాసెస్ చేస్తే 10 రూపాయలు వచ్చే రైతుకి 20 రూపాయలు వస్తుందని ఆశ. అందుకని అటువంటి యూనిట్స్ని విష్ణు గారు, మల్సూర్ గారు, ఆయన ఇండస్ట్రీస్ కమిషనర్ ఇండస్ట్రీస్, ఎండి ఐడిసి, మా జగ్గన్న గారి భార్య నిర్మలక్క గారు కూడా ఇప్పుడు చైర్మన్ అయింది. కాబట్టి దయచేసి ఇండస్ట్రీ డిపార్ట్మెంటు శ్రీపాదరావు గారి తనయుడిగా, రైతు పక్షపాతిగా ఈనాడు శ్రీధర్ బాబు గారిని ఈ ప్రాంతానికి తీసుకొస్తే ఆయన దగ్గరికి వచ్చి అనేక మంది పారిశ్రామికవేత్తల ద్వారా ఈ బొగ్గపాడు మెగా ఫుడ్ పార్కులో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తే ఈ ప్రాంత రైతాంగానికి ఉపయోగం జరుగుతుందని ఆశతోటి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి వదిలేస్తే మళ్ళీ నాకు మధ్యలో అవకాశం వచ్చినప్పుడు దీన్ని మళ్ళీ పునఃప్రారంభించాం. అప్పుడు మళ్ళీ శాంక్షన్ చేసి సుమారు 100 కోట్లు నాకు తెలిసి నబార్డు నుంచి తీసుకొచ్చి ఈ స్ట్రక్చర్స్ అన్నీ పూర్తి చేశాం. భవిష్యత్తులో ఇంకా ఎన్ని కావాలన్నా కూడా శ్రీధర్ బాబు గారి యొక్క సహకారంతో ఈ మెగా ఫుడ్ పార్క్ కావాల్సినటువంటి అన్ని వసతులు సమకూర్చే అవకాశం ఆ భగవంతుడు నాకు కల్పించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ, ఇక నా గురించి కానీ నేను చేసిన పనుల గురించి కానీ చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కరెక్ట్గా 5 గంటలకి బయలుదేరితేనే వెళ్ళగలుగుతాడు. అందుకని దయచేసి ఏమనుకోవద్దు, మళ్ళీ ఒక్కసారి తీసుకొచ్చి 3 రోజులు ఈ ప్రాంతంలోనే దిప్పుతాను. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మేము ఇంతకుముందు మా ఎండి గారు చెప్పినట్టు ఇక్కడ ఫుడ్ పార్క్ ఏర్పాటు చేసుకున్నాం. ఈ మెగా ఫుడ్ పార్కు సంబంధించి బుగ్గపాడు గ్రామంలో పెట్టినాం. ఆ రోజు ఆలోచన చేసినాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమాలు జరిగితే దాని తదుపరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ఎంత ప్రయత్నం చేసినా తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాటి ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం, మరి మాకు అవకాశం దొరికింది, ఇప్పటికైనా మీరు చేయాలని మా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు వదిలేని భట్టు విక్రమార్కుడిలా మాకు రోజు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం ఈరోజు కూడా మరొక రూల్ కట్ట పట్టుకొని నిలబడ్డాడు మా వెనకాల. పొద్దున 8 గంటల నుంచి నేను హెలికాప్టర్ తీసుకునే వరకు కూడా 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ కొట్టింది. అంటే ఆయన పని సంకల్పన గురించి మీకు చెప్తా ఉన్నాం. మా సోదరిమణి స్థానిక శాసనసభ్యురాలు రాఘమయ్య గారు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయం ప్రస్తావన చేయటం, ఇక్కడ ఎట్లన్నా ఈ ఫుడ్ పార్క్ ప్రాసెసింగ్కి సంబంధించి ఏవైతే యూనిట్స్ రావాలనో దాని గురించి ఒక సమిష్టి ఆలోచన చేయాలి, ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని మా డిపార్ట్మెంట్ వారు కోరిన వెంటనే అనేక సందర్భాల్లో మా అధికారులు, అనేక మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కానీ స్థిరపడ్డ అనేక మంది పరిశ్రమలకు సంబంధించిన పెద్దలందరినీ కూడా సంప్రదించడం, మరి దీని విషయంలో కూడా ఇప్పుడే ఒక 7-8 మందికి సంబంధించి ఇక్కడికి వచ్చిన పారిశ్రామికవేత్తలకు
అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ గౌరవులైన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, గౌరవులైన ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, గౌరవులైన చైర్పర్సన్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, గౌరవులైన స్థానిక ఎమ్మెల్యే గారికి మట్ట రాఘమయ్య గారికి, కార్పొరేషన్ చైర్పర్సన్లందరికీ, సహాధికారులందరికీ నమస్కారం. సార్, ఈ ఫుడ్ పార్క్కి మనం క్యాచ్మెంట్ ఏరియా చూసుకుంటే సార్, దాదాపు మనకు 1,00,000 ఎకరాల్లో 6 లక్షల మెట్రిక్ టన్నుల వరకు కూరగాయలు పండ్లు పండించడానికి ఇక్కడే క్యాచ్మెంట్ ఏరియా ఉంది సార్. దీనికి కరెక్ట్ స్ట్రాటజిక్ లొకేషన్లో మనం కట్టుకొని 26 ప్లాట్లు ఇక్కడ ఉండడం జరిగింది సార్. దాదాపు చుట్టూరున్న రైతులందరూ వాళ్ళ ప్రొడ్యూస్ని ఇక్కడ తీసుకొని వస్తే ఫుడ్ ప్రాసెసింగ్కి ఒక అద్భుతమైన సైట్ మనం చేసుకొని ఇప్పుడు గ్రౌండింగ్ చేయబోతున్నాం సార్. ఇప్పుడు ముందు నుంచి ప్రభుత్వం పెట్టిన దృష్టి సార్, రైతు లాభాలపైన, రైతు దిగుబడి పెంచాలనే ఏ కోరికతో మనం ప్రోగ్రాంలు పెట్టుకుంటున్నామో దాంట్లో కీలకమైన నిర్ణయం ఈ ఫుడ్ పార్క్ పెట్టుకోవడం సార్. చుట్టూరున్న రైతులతో ముందుగానే మేము సమన్వయం చేసుకొని మాట్లాడుతున్నాం సార్. గౌరవనీయ మంత్రి గారు కూడా ముందు నుంచి ఆయిల్ పామ్ ఈ జిల్లాలో చొరువు పెట్టడం వల్ల చాలా ఆధునికంగా ముందు ఆలోచన పెట్టిన రైతులు సార్. మా జిల్లా రైతులందరూ సుమారు 9,000 ఎకరాలు ఆయిల్ పామ్కి ఆల్రెడీ వాళ్ళు కన్వర్ట్ అయి ఉన్నారు. ఇంకొక 6,000 ఎకరాలకి వాళ్ళు రెడీగా ఈ డీడీలు కట్టుకొని ఈ సంవత్సరంలో వస్తున్నారు సార్. కూరగాయలు పండ్లు కూడా పండించడానికి మేము తయారుగా వాళ్ళని పెట్టాము సార్. దాదాపు ఒక 2,000 ఎకరాలకి మేము ఫ్రూట్స్ ప్రొడక్షన్ కూడా ఈ సంవత్సరం లోపల పెంచడానికి తయారుగా ఉన్నాం సార్. కానీ ప్రతిసారి మనం చూసేది సార్, పాలసీలో తమరు కరెక్ట్గా పట్టినట్టు సార్, పాలసీ మనం పండించుకున్న తర్వాత ప్రాసెసింగ్ దగ్గర మార్కెట్కి తీసుకెళ్లడంలో మనకి కష్టాలు వస్తుంటాయి సార్ ఈ రైతులకి. సో ఫ్రూట్ ప్రొడక్షన్, వెజిటబుల్ ప్రొడక్షన్ పెంచుతూనే ఖచ్చితంగా వాటిని ప్రాసెస్ చేసుకుంటూ, కోల్డ్ చైన్ పెట్టుకుంటూ, బ్రాండింగ్ చేస్తూ, మార్కెటింగ్ చేస్తూ రైతుకి నిజంగా లాభం పెంచడానికి మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్. దీంట్లో పూర్తిగా మేము తయారుగా ఉన్నాం సార్. తమరు కూడా పెద్ద